అందరికీ ఈ గ్రామంలో సాధారణ వందనాలు చేస్తున్నాను. ఇంకా వచ్చేది ఎందుకంటే మనకు ఆదర్శవంతులు వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గురువు, ఏకలవుడు, మధుకర్ నాయక్ మనకు ఆదర్శవంతులు. ఒక వాల్మీకి కాదు, ఇంతమంది అని చరిత్ర తెలుసుకోండి. జట్టియప్ప, రంగమణి, మద్దిరెడ్డి, భీమన్న, మరి వచ్చేసి అరుణ్ కుమార్, ముగ్గురన్న, వీళ్ళంతా ప్రయాసపడి గ్రామాల్లో 6 గ్రామాలు తాలూకుల్లో కమిటీ చేసినాము. మరి కర్నూలులో మీటింగ్ పెడతాం, ఖచ్చితంగా రావాలి మీరు ఖచ్చితంగా. వీళ్ళు చెప్పినటువంటి అంబేద్కర్ రాజ్యాంగము మనకి ఏపీలో ఎస్సీలో ఉన్నదాన్ని ఎస్సీలోకి మార్చేది, బీసీలో కొన్ని ఒకే వాల్మీకి సమాజాన్ని ఎస్సీలోకి కొన్ని 5 జిల్లాని మిగతా బీసీ చెప్పి సర్వనాశనం చేసి పెట్టాడు. ఇప్పుడైనా గోయలంతా వాల్మీకి మేల్కోండి. పోయి నేను గెజెట్ చూస్తే 60 మద్రాసు ప్రెసిడెంట్ బల్లారు రాజ్యాంగం ఉన్నప్పుడు మనం ఎస్సీ, ఒకప్పుడు కోసిక మండలంలో ఎస్సీ రిజర్వేషన్. ఇప్పటికైనా కోడుమూరులో ఎస్సీ సర్టిఫికేట్లు ఉన్నాయి 1956. కాబట్టి ఇప్పుడైనా వాల్మీకులంతా కోలుకొని సత్యం కొరకు పథకం రిజర్వేషన్ ఆర్టికల్ అస్పృశ్యత పుస్తకంలో వాల్మీకులకు అంటరాని వాళ్ళు రిజర్వేషన్ మన హక్కులు ఏమంటే వీళ్ళందరినీ తీసుకురాడా. మనం స్టేట్ గవర్నమెంట్ మీద పోరాడాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పోరాడాలి. మన హక్కులు మనం అడగాలంటే మనం ఏం చేయాలంటే మనం చైతన్యవంతులు కావాలా. అందు గురించే ఎస్టీ ఒక స్టేట్ వైడ్గా ఉంది. ఒక స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి ఎస్టించాడు 5 జిల్లాలు. మనము రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్లో కొట్టాల్సింది ఎస్సీ ఎదుట వచ్చింది. వాల్మీకి సమాజం ఆర్టికల్ 320, 41, 42 ఆర్టికల్ని అమలుపరచండి, పొందుపరచండి. మనము ఈ యొక్క వాల్మీకి సమాజాన్ని అన్యాయానికి ఇట్లా పునరుద్ధరించాలని మనం అడగాల. కాబట్టి ప్రతి ఒక్క వీరుడు విప్లవ సూర్యుడు వల్ల మండల ఉద్దేశంతో ఇప్పుడు కర్నూలులో మద్దిరెడ్డి సార్ ఉన్నారు, మరి ముక్కరన్ సార్ ఉన్నారు, వచ్చేసి అరుణ్ కుమార్ ఉన్నారు, రంగప్ప, జట్టియప్ప నాయుడు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మారుమూల గ్రామం కోసిక మండలంలో అర్నేగల గ్రామంలో మీకు చెప్పేది ఏంటంటే వేరే కులాలు కూడా ఐక్యంగా సపోర్ట్ చేసుకోండి. బాబా అంబేద్కర్ ఆర్టికల్ 20 మనకి రాజ్యం రాజిస్తే, బంగారుపల్లి ఇస్తే, రాజ్యాంగాన్ని రాసి మనకి ఇస్తే, ఈ రోజు నీలం చదివితే గొంతు కోసి పక్కన పెట్టేసారు. ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి. మనం ఆర్టికల్ సెంట్రల్ అంటే ఢిల్లీ, సెంట్రల్ ఏ మధ్య రాజ్యాంగంలో ఉందో అదే మనం పునరుద్ధరించగల. కానీ మన స్టేట్ వైడ్గా మనం ఎప్పుడు ఎస్టీ అడగలేదు. ఎస్సీలో నుంచి ఎస్టీలోకి మార్చారు 5 జిల్లాని. మనకు ఉన్నది ఎస్టీలోకి తప్పేశారని నేను చెప్పడం లేదు. ఆర్టికల్ రాజ్యాంగంలో ఉంది, నేను చెప్పడం లేదు. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. పుస్తకం పేరు ఆర్టికల్స్ చదవండి. అదే అస్పృశ్యత అనేటువంటి పుస్తకం చదవండి. మనం కూడా అంటరాని వాళ్ళు అనుకుందని సురవరావు ప్రతాపరెడ్డి పుస్తకంలో రాసిన వాళ్ళు ఇంకా పని వాళ్ళు అప్పుడు అనుభవించిన యోగులని ఆ పుస్తకంలో ఉంది. కాబట్టి అన్నికల్లా వాల్మీకి పోయి జనాంగము వీటిని తెలుసుకోవాల్సిందంటే ఆర్టికల్ తెలుసుకోండి, పిల్లలు చదివించుకోండి, మానవత్వంతో ఉండండి, గొడవలకు సమస్యలు పోతండి, మానవత్వంతో బతకండి. ప్రతి ఒక్కరు ఆర్టికల్ చదివి తెలుసుకునే ఉద్దేశంతో ఈ ఉదయకాలంలో మరి తెలియజేస్తున్నాం. మరి ముక్కరన్ సారు, రంగమణి నాయుడు చాలా మంది కలిసి ఏం చేసామంటే టీచర్లని ఫెలోషిప్ టీచర్లు మొత్తము ఎంతమంది ఉన్నారో తాలూకులో కమిటీ ఏర్పాటు జరిగింది. జిల్లాలో మీటింగ్ ఉంటుంది. మరి వీరు కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఈ అధికారులు వాళ్ళు చెప్తున్నారు. మీరు కూడా చైతన్యవంతులు కానీ సభ్యులను కట్టుకోండి. కోసిక మండలంలో కూడా భారీ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఎవరో ఇస్తారో వస్తారని కాదు. మీరు కూడా ఆర్టికల్ ప్రకారంగా మనకు వాల్మీకి సమాజానికి 341 ఆర్టికల్ని పునరుద్ధరించాలని అమలుపరిచిన అడగల. జస్టిస్ సార్ ఇవ్వ చాలా మందికి పెద్ద టీచర్ లెక్చర్ మనకు అర్థం కాలే. కాబట్టి మనకు ఆదర్శవంతులు వాల్మీకి, భక్త కన్నప్ప, శబరి, గురువు, ఏకలవుడు, ధర్మవ్యాసుడు, వీళ్ళంతా మనకు ఆదర్శవంతులు. వీళ్ళు అడుగుజాడలు అనవసుకోండి. కాబట్టి ఉదయకాల సమయంలో మానవత్వంతో బతకండి. ఎవరితో ఏం పెట్టుకోతుంది, మతభేదాలు లేకుండా మానవత్వం కొండి, చిన్న పెద్ద గౌరవించండి. ఇంటికి రామాయణం చదవండి, రాజ్యాన్ని చదివి తెలుసుకొని కొనుక్కొచ్చుకొని చదువుకోండి. అయ్యా సచిన్ సమాధులు అంత విలువ గణేష్ ఫోటోలు పిలుస్తున్నారా ఆలోచించారు. సమాధులు పెడతారు కానీ మీకు చెప్పిన మాట్లాడి అనుభవించాలి. మానవత్వాన్ని సంపొందండి, మానవత్వాన్ని బతికించండి, అన్ని కులాన్ని అధికంగా ఉండండి కదా. ఇకపైన మీరు కలు తెలుసుకున్న ఉద్దేశంతో మీ గ్రామానికి ఎంతో ప్రయాసపడి మీకు వచ్చి నేను ఎవరు చేస్తే కాదు చేసి పునరుద్ధరించని చెప్పలేము. మీరు కూడా చేయగలిపి సభ్యతం కలుసుకున్న ఉద్దేశంతో ఈ గ్రామంలో మరి వారికి సమాజం చేసే అన్యాయాన్ని మీరు గలమెత్తి కొంచెత్తి విడవాలని ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ, కాబట్టి ఈ ఫోటో పెట్టుకున్న వాల్మీకి ఆయన చెప్పిన సూత్రాలు పాటిస్తున్నామా. భక్త కన్నా ఏకలవుడు ధర్మయాదు కొండలతో ఆయన అడుగుజాడనుకుంటుంది. ఆ కొండకు రాసినట్టు నేను పెద్దలు చనిపోయి వాటి వాల్మీకి సమాజం అనేటువంటి ఆర్టికల్ని తీసిపారేసి ఎస్టీలోకి తీసుకు సర్వ నాశనం చేసి పెట్టాడు.
ఇప్పటికైనా ఒకప్పుడు 1956 ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఒకప్పుడు కోసి మండలం ఎస్సీ రిజర్వేషన్ మీకు తెలిసేది కదా. కాబట్టి ఇక మీదైనా అన్ని తెలుసుకుని రాజ్యాంగం ఆర్టికల్ 300 ముగిస్తాను. ఆ 341 ఆర్టికల్ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మీకు చైతన్యవంతులు కావాలనే ఉద్దేశం మీకు తెలియజేస్తూ, కాబట్టి మన ఆదర్శవంతులు తెలుసుకోండి, మానవత్వం బతకండి, మన బాబా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం అమలు పరచాలని 341 ఆ ఆర్టికల్ మీదే మనకు హక్కులు వస్తాయనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఇంతటితో అందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను.